ఎనాటమీ ఆఫ్ ఏ కంప్యూటర్స్ అంటే ఏంటి? అసలకి మనం ఎనాటమీ అన్న గురించి ఏం తెలుసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో. సో ఫ్రెండ్స్, హలో అండ్ నమస్తే. నా పేరు సూరజ్ కుమార్. నేను మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మీద ఒక సీఎస్‌సి వొకేషనల్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. అదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా పనిచేస్తుంది. మీకు లెర్నింగ్ అంటే ఎవరైనా బాగా చదువుకోవాలి అనుకుంటే ఈ వీడియోస్‌ని మీరు యాక్చువల్‌గా చూడొచ్చు. మన యొక్క సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఛానల్ మీద. అదొచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వొకేషనల్ సీఎస్‌సి, సీఎస్‌సి వొకేషనల్ 2023 అని కొడితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, మనం ఈరోజు టాపిక్ చెప్పుకోపోయే ముందు మీరు అనాటమీ ఆఫ్ ఏ కంప్యూటర్స్ గురించి కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇది ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఒక కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. అంటే ఇదొక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది దేనితో కన్సిస్టెంట్ అవుతుంది అంటే ఒక హార్డ్‌వేర్ ప్లస్ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్స్. అంటే మన యొక్క కంప్యూటర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. ఒకటి హార్డ్‌వేర్ అనేది ఉంటుంది. మనం సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, హార్డ్‌వేర్ అంటే అదొక హార్డ్ మాస్. జస్ట్ మీకు ఒక కంప్యూటర్, ఒక కీబోర్డ్ ఉంది. ఒక మౌస్ ఉంది. ఒక సీపీయూ ఉంది. వాటిని మనం హార్డ్ హార్డ్‌వేర్‌ని మనం అది హార్డ్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని హార్డ్‌వేర్ అని అంటాం. ప్రింటర్, స్పీకర్స్‌ని హార్డ్‌వేర్ అంటాం. సాఫ్ట్‌వేర్ అంటే మన యొక్క కంప్యూటర్‌లో ఒక యాప్ గాని, ఒక అప్లికేషన్స్ కానీ ఉంటే దాన్ని మనం జస్ట్ ఇక్కడ జూమ్ మీటింగ్, గూగుల్ క్రోమ్, దిస్ పీసీ, ఎనీ డెస్క్ ఇట్లాంటివి చాలా రకాలైన సాఫ్ట్‌వేర్స్ అనేది ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఆఫీస్, పవర్ పాయింట్, అవుట్‌లుక్ ఇట్లాంటివనేటివి మన యొక్క కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్ అని అంటాం. సో, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ గురించి. సో, కంప్యూటర్ సిస్టమ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 3 మెయిన్ పార్ట్స్. కంప్యూటర్‌లో మనకి 3 మెయిన్ పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్‌దొచ్చేసి ఇన్‌పుట్. సెకండ్ వన్ వచ్చేసి సిస్టమ్ యూనిట్ అంటే సీపీయూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటాం. సో, థర్డ్ వన్ వచ్చేసి అవుట్‌పుట్. సరే, మనకు ఇక్కడ 2 మార్క్స్ క్వెషన్స్ కూడా ఇస్తారు. వాట్ ఈస్ ఇన్‌పుట్? వాట్ ఈస్ సిస్టమ్ యూనిట్? వాట్ ఈస్ అవుట్‌పుట్? మీరు దీనికి ఆన్సర్ కూడా రాయొచ్చు. ఇన్‌పుట్ అనేది అన్ ఇన్‌పుట్ డివైస్ సెండ్స్ ఇన్ఫర్మేషన్ టు ఏ కంప్యూటర్. అంటే ఒక ఇన్‌పుట్ డివైస్ అనేది సెండ్ ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేయడానికి ఒక కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఫర్ ఏ ప్రాసెసింగ్‌లో నడుస్తూ ఉంటుంది. అండ్ అన్ ఇన్‌పుట్ డివైస్ కెన్ సెండ్ డేటా టు అనదర్ డివైస్. మనం ఎప్పుడైతే సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని ఇన్‌పుట్ డివైస్ తీసుకొని ఆ సెండ్ చేసిన డేటా ఇంకొక డివైస్‌కి పంపిస్తుందో, బట్ ఇట్ కెనాట్ రిసీవ్ డేటా ఫ్రమ్ అనదర్ డివైస్. అంటే ఇట్ కెనాట్ రిసీవ్, అక్కడ రిసీవ్ డేటా కాలేదు ఇంకొక డివైస్‌లో అనేది ఇన్‌పుట్ డివైస్ ఇంక్లూడ్ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్‌స్టిక్, లైట్ పెన్. అంటే నేనిప్పుడు ఈ కీబోర్డ్‌తో ఏమన్నా టైప్ చేశాను. సో, నేనేమన్నా టైప్ చేశాను. జస్ట్ లైక్ హలో ఫ్రెండ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇక్కడ నేను కీబోర్డ్‌తో టైప్ చేయగానే ఫటాఫట్ ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మనం ఒక ఇన్‌పుట్‌ని ఇచ్చాం. ఇక్కడ నేను లైట్ పెన్, ఒక మౌస్ ద్వారా నేను దీన్ని కదలగలుపుతున్నాను. అంటే కదిలిస్తున్నాను. ఇదొచ్చేసి మనం ఏమంటామంటే ఇన్‌పుట్. సరే, మీకింకా అర్థం కాలేదు. ఓకే. అన్ ఇన్‌పుట్ డివైస్ సెండ్స్ ఇన్ఫర్మేషన్ టు ఏ కంప్యూటర్. ఒక ఇన్‌పుట్ డివైస్ అనేది నేను సెండ్‌ని ఇన్ఫర్మేషన్ చేస్తే సిస్టమ్ ద్వారా ప్రాసెసింగ్ అవుతుంది. అండ్ ఇన్‌పుట్ డివైస్ కెన్ సెండ్ ద డేటా టు అనదర్ డివైస్. అంటే దీనికున్న డేటా ఫస్ట్ సీపీయూలోకి పోయి సీపీయూ నుంచి మనకి అవుట్‌పుట్ రిజల్ట్స్ అనేదొస్తుంది. బట్ ఇట్ కెనాట్ రిసీవ్, అంటే మనం దాన్ని రిసీవ్ చేసుకోలేం. డేటా ఫ్రమ్ అనదర్ డివైస్. అంటే మనం ఏదైతే ఒక సిస్టమ్ ఉందో దానికి మనం రిసీవ్ చేసిన తర్వాత, డేటా పంపించిన తర్వాత దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే అది మనకు అవుట్‌పుట్‌లో కనబడిస్తుంది. సో, ఇన్‌పుట్ డివైస్ ఇంక్లూడ్ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్‌స్టిక్, లైట్ పెన్ ఎక్సెట్రా. సో, సెకండ్ వన్ వచ్చేసి సిస్టమ్ యూనిట్ అంటే సీపీయూ.
సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే సిపియు లేకుండా మనం ఒక్క వర్క్ కూడా చేయలేం. దట్ కంట్రోలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఎంటర్డ్. అంటే దీంట్లో ఆ ప్రోగ్రామింగ్ వచ్చే డేటాని మొత్తం కంట్రోల్ ఎవరి అదుపులో తెచ్చుకుంటుంది? సిపియు. ఇన్స్ట్రక్షన్స్ ఎంటర్ అవగానే త్రో ద ఇన్పుట్ డివైస్. అంటే మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేసిన విత్ ఇన్ ఏ సెకండ్లో అక్కడ మిల్లీ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ ఒక్క సెకండ్ని మనం ఇక్కడ సిస్టమ్ యూనిట్‌లో అంటే సీపీయూలో బ్రెయిన్‌గా పనిచేస్తుంది. సో, ఇట్స్ కాల్డ్ కంట్రోలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఇన్‌స్ట్రక్షన్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అవుట్‌పుట్ డివైస్. మానిటర్ ఆర్ స్క్రీన్ ఈజ్ అన్ అనదర్ అవుట్‌పుట్ డివైస్ టు డిస్‌ప్లే ద ఇన్ఫర్మేషన్. మానిటర్ అనేది అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటి? నేను ఎప్పుడైతే టైప్ చేశానో ఇక్కడ నాకు రిటర్న్‌గా కనపడిచ్చేదాన్ని మనం అవుట్‌పుట్ అని అంటాం. సో, ఇట్ ఈ మానిటర్ ఆర్ స్క్రీన్ ఈజ్ అన్ అవుట్‌పుట్ డివైస్ టు డిస్‌ప్లే ద ఇన్ఫర్మేషన్‌ని మనం చూడొచ్చు. ద మానిటర్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏ కీబోర్డ్. మానిటర్ అనేది ఒక అసోసియేటెడ్ కీబోర్డ్ ఫర్ డిస్‌ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. మనం డేటాని, ఇన్ఫర్మేషన్‌ని చూడొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో డిస్‌ప్లే ద ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ అవుట్‌పుట్. డిస్‌ప్లేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా, ఇట్ ఆల్సో డిస్‌ప్లే ద ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్ అవుట్‌పుట్. అంటే మనం ఏదైనా వాడుతున్నాము అంటే దానికి మనం అవుట్‌పుట్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. సో, మీకు ఇంకా సింపుల్ వేలో వితిన్ 1 మినిట్‌లో మీకు చెప్పాలి అని అనుకుంటే, సో, మనం ఎప్పుడైతే ఇన్‌పుట్ ఇచ్చామో సీపీయూ ద్వారా ప్రాసెసింగ్ అయ్యి మనకి అవుట్‌పుట్ రిజల్ట్స్‌గా వచ్చేదాన్నే మనం అనాటమీ ఆఫ్ ఏ కంప్యూటర్. జస్ట్ మీరు ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు. లేకుంటే మీరు ఒక సాంగ్ ప్లే చేశారు. మీరెప్పుడైతే సిస్టమ్‌లోకి పోయి ఒక సాంగ్ ప్లే చేశారో అది సీపీయూలోకి పోయి సీపీయూ ద్వారా అవుట్‌పుట్‌లోకి అంటే వితిన్ స్పీకర్స్ ద్వారా మీకు సౌండ్ వస్తుంది. దట్స్ కాల్డ్ ద ఇన్‌పుట్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ సీపీయూ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అవుట్‌పుట్ డివైస్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అందరికీ అండర్‌స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం. సో, థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ గ్రేట్ డే.